హలో సాయి ప్రతాప్ గారు. హలో నాగరాజు గారు. ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో ఫారెన్లో ఉండేటువంటి వాళ్ళకి, మన ఇండియన్స్కి ఇక్కడ ట్యాక్స్ పడే అవకాశం ఉంటుందా? ఎన్ఆర్ఐస్కి ఇండియాలో ట్యాక్స్ పడుతుందా అంటున్నారు. మ్మ్. ఇండియాలో అయితే ట్యాక్స్ పడుతుంది, కానీ అన్ని ఇన్కమ్స్ మీద అయితే పడదు. ఏ ఇన్కమ్స్ మీద ఉండే అవకాశం ఉంటుందంటారు? ఫస్ట్ మనం రెసిడెన్స్ గురించి మాట్లాడదాము. సో బేసిక్గా రెసిడెంట్ ఇండియన్ అయితే ఓవరాల్ వరల్డ్ వైడ్ అంటే గ్లోబల్ ఇన్కమ్ వాళ్ళకి ట్యాక్స్ పడుతుంది. అంటే వాళ్ళు ఫారిన్లో ఇన్కమ్ ఆన్ చేసినా, ఇండియాలో ఇన్కమ్ ఆన్ చేసినా వాళ్ళైతే ట్యాక్స్ కట్టాలి. కానీ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అనుకోండి, అదే ఎన్ఆర్ఐ అంటే, సో వీళ్ళకి వచ్చేసి ఓన్లీ ఇండియాలో ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో వాటి మీద ట్యాక్స్ పడుతుంది. సో బేసిక్గా మనం చూసుకున్నట్టయితే, సో ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఇండియాలో ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి? సో మనకు ఇండియాలో ఒక రెంటల్ ప్రాపర్టీ ఉంది, దాని నుంచి రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆర్ఎల్స్ ఇండియాలో షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, అలానే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. దాన్ని సేల్ చేస్తే దాని నుంచి వచ్చే ప్రాఫిట్ మీద కూడా ఇండియాలో ట్యాక్స్ పడుతుంది. సో ఇలానే డివిడెండ్స్ మీద కూడా ట్యాక్స్ పడుతుంది. ఇదే కాకుండా ఎన్ఆర్ఐస్కి ఎన్ఆర్ఈ అకౌంట్ అని, ఎన్ఆర్ఓ అకౌంట్ అని 2 టైప్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి ఇండియాలో. ఓకే. ఎన్ఆర్ఓ అకౌంట్లో ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాని మీద ఇండియాలో అయితే ట్యాక్స్ పడుతుంది. ఓకే. అదే ఎన్ఆర్ఈ అకౌంట్లో అయితే ట్యాక్స్ పడదు. సో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏవే ఇన్కమ్స్ మీద అయితే ట్యాక్స్ పడుతుందో చూసాము. అంటే రెంటల్ ఇన్కమ్స్, ఇన్ కేస్ ఈవెన్ ఇండియాలో శాలరీ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. అవును, కొంతమందికి ఉంటుంది నాన్ రెసిడెన్షియల్. సో వాటి మీద కూడా ఇండియాలో ట్యాక్స్ పడుతుంది. ఎలా సార్, అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రాసెస్ అంతా? సపోజ్ ఇండియన్ గవర్నమెంట్ ఫారినర్స్ మీద, ఎన్ఆర్ఐస్ మీద ట్యాక్స్ లెవీ చేయాలంటే ఫారిన్ ఇన్కమ్ మీద లెవీ చేసే స్కోప్ ఉండదు. ఓన్లీ ఇండియాలో ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాని మీద ట్యాక్స్ లెవీ చేస్తుంది. సో అలాంటివే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రెంటల్ ఇన్కమ్, శాలరీ ఇన్కమ్ కానీ, లేకపోతే ఇక్కడ నుంచి ఏదైనా జనరేట్ చేసుకుంటే ఇన్కమ్, వాటి మీద గవర్నమెంట్ ట్యాక్స్ లెవీ చేస్తుంది. కానీ కొన్ని వాటి మీద ఇండియన్ గవర్నమెంట్ లెవీ చేయదు. అవేంటి అంటే ఫారిన్ ఇన్కమ్స్. ఎన్ఆర్ఐ ఉండి ఫారిన్లో, లేకపోతే యూఎస్లోనో, లేకపోతే యూకేలోనో, లేకపోతే దుబాయ్లోనో వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయింది, దాని మీద ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ లెవీ చేయదు. ఓకే. సో ఫారిన్ ఇన్కమ్స్ మీద క్లియర్ కట్, సో వాళ్ళకైతే ఎన్ఆర్ఐస్కి అయితే ట్యాక్స్ పడదు. మరి ఇండియన్ ఇన్కమ్స్ మీద కొన్ని వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేయదు. అవేంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎన్ఆర్ఈ అకౌంట్లో ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ అని చెప్పి ఎన్ఆర్ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సో వీటిలో ఓన్లీ వాళ్ళు ఫారిన్ ఫండ్స్ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అంటే ఫారిన్ నుంచి ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో అది డైరెక్ట్గా ఈ అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటారు. సో వీటి మీద ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో అది ఇండియన్ బ్యాంక్ అకౌంట్లో పార్క్ అవుతుంది అంతే. సో దాన్ని ఇండియాలో స్వేచ్ఛగా వాళ్ళు యూస్ చేసుకోలేరు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి వీటి మీద ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ లెవీ చేయదు, ఇండియన్ గవర్నమెంట్. సేమ్ అలానే ఎఫ్సిఎన్ఆర్బి డిపాజిట్స్ అని ఉంటాయి, ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ డిపాజిట్స్ అని. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటివి ఇవి. సో ఇందులో కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, దీని మీద కూడా ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేయరు. సో ఇండియాలోనే ఉంటాయి, కానీ ఫారిన్ కరెన్సీ వాళ్ళు ఏ కరెన్సీ అయితే, అంటే వాళ్ళు ఏ కంట్రీలో అయితే ఉంటున్నారో ఆ కరెన్సీలోనే ఇందులో బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు డబ్బులు, అదే కరెన్సీలో మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు వాళ్ళు. సో దీని మీద ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో దీని మీద కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పటి వరకు మనం ఇన్కమ్ ట్యాక్స్ వేటి మీద పడుతుంది, వేటి మీద పడదో డిస్కస్ చేసాం. సార్, అంటే ఈ ఎన్ఆర్ఐస్కే మన ఇండియన్స్తో కంపేర్ చేసి చూస్తే జనరల్గా ఈ ట్యాక్స్ డిఫరెన్షియేషన్, అంటే ఆ ట్యాక్స్ రేట్ డిఫరెన్షియేషన్ ఏమైనా ఉంటుందా పర్సంటేజ్? సో డైరెక్ట్గా అయితే ఉండదు. సో రెసిడెంట్స్కి ఏదైతే ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ అవుతాయి, ఎన్ఆర్ఐస్ కూడా సేమ్ అప్లికబుల్ అవుతుంది. అంటే స్లాబ్ రేట్స్ అని ఉంటాయి, అంటే 0 to 4 lakhs ఒకటి, 4 to 8 lakhs ఒకటి ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. సేమ్ అలానే ఎన్ఆర్ఐస్ కూడా అదే అప్లికబుల్ అవుతుంది. కానీ చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఎలాంటివంటే డివిడెండ్ ఇన్కమ్స్ ఉంటాయి. సో ఎన్ఆర్ఐస్కి ఇండియన్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది. ఈ డివిడెండ్ ఇన్కమ్ మీద స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి ఎన్ఆర్ఐస్కి. సో కానీ ఇండియన్స్కి డిఫరెంట్ రేట్ ఆఫ్, అంటే స్లాబ్ రేట్స్లోనే ఉంటాయి, కానీ ఎన్ఆర్ఐస్కి మాత్రం స్పెషల్ రేట్స్ ఉంటాయి. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, మీరు రీసెంట్గా 12 lakhs బిలో ఇన్కమ్ ఉంటే జీరో ట్యాక్స్ అని మీరు వినే ఉంటారు. ఎన్ఆర్ఐస్కి అది అప్లికబుల్ కాదు, రిబేట్ అంటారు. సెక్షన్ 87A ప్రకారం 12 lakhs బిలో ఇన్కమ్ ఉంటే 60,000 గవర్నమెంట్ రిబేట్ ఇస్తుంది రెసిడెంట్స్ అయితే. అదే నాన్ రెసిడెంట్స్కి ఈ బెనిఫిట్ అయితే ఉండదు. సో వాళ్ళకి 4 lakhs దాటితే నార్మల్ స్లాబ్ రేట్స్ ప్రకారం ఎంతైతే ట్యాక్స్ పడుతుందో సో అంత ట్యాక్స్ వీళ్ళు కట్టాల్సిందే. సో ఈ బెనిఫిట్స్ అయితే కొన్ని ఎన్ఆర్ఐస్కి అయితే లేవు. సో అలాంటి ఇంకోటి టీడీఎస్ రేట్స్ అని ఉంటాయి. సో ఎన్ఆర్ఐస్కి అంటే ఇప్పుడు మనము జనరల్గా ఇండియన్స్ అనుకోండి, సో ఏదో రోజు వాళ్ళైతే ఈ రెండింగ్లో ట్యాక్స్ కడతారు కదా అని చెప్పి గవర్నమెంట్కి నమ్మకం ఉంటుంది. కానీ ఎన్ఆర్ఐస్ దగ్గర అంటే మన చేతిలో ఉండరు కదా, వీళ్ళు అవైలబుల్లో ఉండరు కదా, స్కోప్ తక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఎక్కడైతే సోర్స్ జనరేట్ అవుతుందో ఇన్కమ్ అక్కడే టీడీఎస్ ఎక్కువ కట్ చేస్తారు వాళ్ళు. సో ఈ టీడీఎస్ రేట్స్ అనేవి ప్రాపర్టీస్ మీద, ఎన్ఆర్ఐస్ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేస్తే టీడీఎస్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఇలాంటి కొన్ని చేంజెస్ ఉంటాయి తప్ప అల్టిమేట్గా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ టీడీఎస్ రేట్స్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఒకవేళ ఎక్కువ పే చేసి ఉంటే వాళ్ళు రిఫండ్ తెచ్చుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేసి. సో ఇవి ట్యాక్స్ రేట్ సార్, అంతేనా? అవును. అంటే జనరల్గా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫినాన్షియల్కి సంబంధించినటువంటి, అంటే ఏదైనా సరే జిఎస్టీ అయినా సరే, టీడీఎస్ అయినా సరే పే చేయడానికి అని చెప్పేసి ఒక్కొక్క టైం అంటూ ఉంటుంది. ఎన్ఆర్ఐస్కి అసలు అది ఏ విధంగా ఉంటుందన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ఐస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలా అంటే చేయాలి. సో టైం లిమిట్ సేమ్ రెసిడెంట్స్కి ఏదైతే టైం లిమిట్ ఉంటుందో సేమ్ డెడ్ లైన్ లోపు వాళ్ళు కూడా ఫైల్ చేయాలి. ఓకే. చాలా మంది ఎన్ఆర్ఐస్ ఏం చేస్తారంటే వాళ్ళకి టీడీఎస్ కట్ అయి ఉంటుంది కదా, ఆ టీడీఎస్ కట్ అయింది కదా మళ్ళీ మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలని అనుకోరు. సో టీడీఎస్ వేరు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేరు. సో మనకు ఇన్కమ్ అనేది 4 lakhs అబోవ్ దాటితే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో
రెసిడెంట్స్ అయినా నాన్ రెసిడెంట్స్ అయినా కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. సో 4 lakhs లిమిట్ అది. సో చాలామందికి 4 lakhs బిలో కూడా ఉంటుంది చాలామందికి, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ ఇలాంటివే ఉంటాయి కాబట్టి 4 lakhs బిలో ఉంటుంది. కానీ 4 lakhs బిలో ఉన్నప్పుడు జీరో ట్యాక్స్ రేట్ కదా. సో జీరో ట్యాక్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే ఏదైతే టీడీఎస్ కట్ చేశారో, సో చాలా హెవీ రేట్స్ ఉంటాయి కదా వాళ్ళకు, టీడీఎస్ అంతా రిఫండ్ వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే 4 lakhs దాటితే కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. 4 lakhs దాటకున్నా కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే వాళ్ళకి ఏదైతే ట్యాక్స్ కట్ అయిందో, టీడీఎస్ కట్ అయిందో అది రీఫండ్ తెచ్చుకోవచ్చు. ఇలానే కొన్ని కేసెస్లో ఏం చేస్తారంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తారు ఇండియాలో, అంటే ప్రాపర్టీ సేల్ చేయడం కానీ. సో ఇలాంటి ఏమైనా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇండియాలో ఎన్ఆర్ఐస్, సో వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఎందుకు అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తేనే వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్ కింద పనికి వస్తుంది, రేపొద్దున నోటీసెస్ రాకుండా ఉంటాయి. కంపల్సరీ ప్రతి ఒక్కరు అంటే ఇన్కమ్ ఎంత తక్కువ ఉన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే వాళ్ళు రేపొద్దున ఇండియాలో ఏదైనా ప్రాపర్టీస్ పర్చేస్ చేయాలన్నా కూడా, సో ఇప్పుడు సపోజ్ ఒక 10 years నుంచి ఫారిన్లో ఉంటున్నాను, ఎవ్రీ ఇయర్ ఒక 3 lakhs 4 lakhs జనరేట్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ ఇప్పుడే మాట్లాడుతున్నాను. అవునండి, అవును. వాళ్ళు ఒక 30 lakhs పెట్టి ప్రాపర్టీ కొన్నారు ఇండియాలో, రేపొద్దున గవర్నమెంట్ మనకు నోటీస్ పంపించవచ్చు, మీరు ఇన్కమ్ ఏం లేదు కదా ఎలా కొన్నారు అని చెప్పి. అదే మనం ప్రాపర్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకొని మనకి ఇంత ఇన్కమ్ వచ్చింది ఎవ్రీ ఇయర్ అని చెప్పి డిస్క్లోజ్ చేస్తే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓవరాల్గా మనకు అది మ్యాచ్ అయిపోతుంది కదా. అదే మనం డైరెక్ట్గా ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు ప్రాపర్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకొని మనం ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే బెటర్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయి ప్రతాప్ గారు, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఫారెన్లో ఉంటూ ఉన్నారో మన వాళ్ళు, వాళ్ళకి ఈ విషయానికి సంబంధించినటువంటి అవగాహన మినిమం అయినా ఖచ్చితంగా ఉండాలి. కొంతమందికి ఉంది, బట్ మీలాంటి వాళ్ళు సీఏ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మోర్ ఇది ఉంటుంది అనమాట, అథెంటిసిటీ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.